మహబూబాబాద్ లో పోలీస్ పహార మధ్య మున్సిపల్ సమావేశం జరుగుతుంది. అయితే నేడు మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. టూర్ నుంచి బస్సులో మున్సిపల్ ఆఫీస్ కు కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేరుకున్నారు. ఆర్డీఓ అలివేలు అధ్యక్షతన అవిశ్వాస తీర్మానం జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక పోలీసులు ముందస్తుగా వాణిజ్య సంస్థలను మూసివేసి 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. మహబూబాబాద్ లో పోలీస్ పహార మధ్య మున్సిపల్ సమావేశం కొనసాగుతుంది. నేడు మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. సునీత, మహబూబాబాద్ మున్సిపాలిటీలో అవిశ్వాసం కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఆర్డీఓ అలివేలు సమక్షంలో ప్రస్తుత వైస్ చైర్మన్ గా ఉన్న ఫరీద్ పైన గతంలో బీఆర్ఎస్ సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాసానికి కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఆర్డీఓ అలివేలు ఈ రోజు డేట్ ని ఫిక్స్ చేసి అవిశ్వాసాన్ని నెగ్గాల్సిందిగా తీర్మానం చేశారు. దాంతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు సమక్షంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లంతా కూడా క్యాంపు రాజకీయాలు చేశారు. వారికి మద్దతుగా సిపిఐ సిపిఎంఎల్ వాళ్ళు కూడా మద్దతు పలికారు. దీంతో అయితే ఫరీద్ పైన వేటు పడడం ఖాయంగా కనిపిస్తుంది. మరొక వ్యక్తిని వైస్ చైర్మన్ గా ఎన్నుకునే అవకాశం అయితే వచ్చేలాగుంది. మనకు తెలిసిన ప్రాథమిక సమాచారం వరకైతే ఫరీద్ పైన ఖచ్చితంగా వేటు పడేలా ఉంది. ఇప్పటికే ఈ యొక్క అవిశ్వాసానికి సంబంధించి అక్కడ 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా అక్కడ ఆ ఏర్పాటు కూడా చేశారు. అయితే అక్కడ ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యేగా మారిన వైనంలో ఎమ్మెల్యే వర్గానికి సంబంధించిన ఫరీద్ అనే వ్యక్తి అక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్నాడు. అతనిపై తీవ్ర వ్యతిరేకత ఉండటమే కాకుండా తోటి కౌన్సిలర్లను అమర్యాదగా చూస్తున్నాడంటూ కూడా కౌన్సిలర్లంతా కూడా గతంలో అతనిపైన అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీంతో జిల్లా కలెక్టర్ సమక్షంలో ఆర్డీఓ అలివేలు సమక్షంలో ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని ఈ రోజు నిర్ణయించారు. కొద్దిసేపటి క్రితమే సమావేశ మందిరంలోకి అందరూ కూడా లోపలికి వెళ్లారు. ఇంకా మనకు ఉన్న సమాచారం వరకైతే ఖచ్చితంగా ఫరీద్ పైన వేటు వేసి మరొక వ్యక్తిని బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తినే ఈ యొక్క సొంత పార్టీ కౌన్సిలర్లే ఇంకొక వైస్ చైర్మన్ ఎన్నుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఫలితాలను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.